నళిని మధ్యలో ఒకసారొచ్చి బాబును చూపించింది. బాబు బొద్దుగా, ముద్దుగా ఉన్నాడు. మంజరి తను వాడు కోసం తయారు చేసినవన్నీ ఇచ్చి ఒక $500 కూడా ఇచ్చింది. ఇంత డబ్బు ఎందుకత్తా అంటూ వారించింది నళిని. దాన్ని నువ్వు రూపాయల్లోకి మార్చి చూడకు. అలా చూస్తే చాలా ఎక్కువగా అనిపిస్తుంది. అదే ఇక్కడ రూపాయిగా చూస్తే పెద్ద మొత్తం కాదు. నాకు మాత్రం ఇప్పుడు ఎవరున్నారు? నువ్వు నాకు చేసిన సహాయానికి ఇది ప్రతిఫలం కాదు. నువ్వు నాదానవన్న సంతృప్తితో ఇస్తున్నాను అంది మంజరి. తల్లితో తెప్పించిన చీరలు, దాంతో పాటు ఒక కంచిపట్టు చీర కూడా ఇచ్చింది. అది చూసి మంజరి, ఏంటమ్మా నేను పట్టు చీర అడగలేదే అంది. అది నా తరపున నీకు కానుక అంది. మొహమాట పడ్డా వద్దంటే నళిని నొచ్చుకుంటుందని మాట్లాడకుండా తీసుకుంది. నళిని వద్దంటున్నా నళిని తెప్పించిన చీరలకు డబ్బిచ్చేసింది. నళిని కాసేపు కూర్చుని వెళ్ళిపోయింది. ఈ ఇంటికొచ్చి 2 ఏళ్ల కాలం పూర్తవుతుంది. ఒకవేళ వీళ్ళు వెళ్ళిపోమ్మంటే ఏం చెయ్యాలన్న భయం మంజరి మనసులో మెదులుతూ ఉంటుంది. అయినా ఎల్లకాలం ఇలా నానిలా పనిచేస్తూ బ్రతుకు గడపాలా? లేక నళిని చెప్పినట్లు డబ్బు కూడబెట్టుకుని ఇండియా వెళ్ళిపోవాలా? తన జీవితం ఎలాంటి మలుపులు తిరగబోతోంది? జీవిత చరమాంకం దాకా ఇలా తోడు లేకుండా గడిపేయాలా? కొంతమంది జీవితాల్లో దేవుడు అన్ని కష్టాలే రాసి పెడతాడా? తనకన్నా కష్టజీవులు ప్రపంచంలో ఇంకా ఉండుండొచ్చు. ప్రతి దానికి ఇలా ఆలోచిస్తూ ఉంటే జీవితం సాగించడం కష్టం అనుకుంది మంజరి. మంజరి భయాన్ని నిజం చేస్తున్నట్లు రష్మి, ప్రభాతులు కాలిఫోర్నియా వెళ్ళిపోతున్నట్లు చెప్పారు. ఒక్కసారి నెత్తిన పిడుగు పడ్డట్లయింది. మళ్ళీ జీవనోపాధి వెతుక్కోవాలి. మంజరి మనసులో ఆలోచన. ఆంటీ, మీరు మాతో రావచ్చు. మాకేం అబ్జెక్షన్ లేదు. ఎక్కడలాగే అక్కడ కంటిన్యూ అవ్వచ్చు అంది రష్మి. స్మృతి పెద్దదైంది. స్కూలుకు వెళ్లడం మొదలయ్యాక తన అవసరం అంత ఉండకపోవచ్చు. వచ్చిన నాటికన్నా జీతం పెంచారు. కానీ పని తగ్గాక ఇంత జీతంతో వాళ్ళు తనని ఎందుకు ఉంచుకుంటారు? అదీ కాక కొత్త ఊరు వెళ్ళి తను ఉండగలుగుతుందా అన్న ఆలోచన మంజరి మనసులో. ఆ రోజు రాత్రి మళ్ళీ భవిష్యత్తు గురించిన ఆలోచనతో నిద్రలేని రాత్రిగా గడిచింది మంజరికి. మనసు ఊగిసలాట్లో ఉంది. ఇక్కడే ఉండి బ్రతుకుతెరువు వెతుక్కోవాలా? వాళ్ళతో వెళ్ళాలా? జగన్నాటక సూత్రధారి తన జీవితంతో బాగానే ఆడుకుంటున్నాడు. రకరకాల పరీక్షలు పెట్టి తను గెలుస్తుందా, ఓడుతుందా అని చూస్తున్నాడు. ఆపద్బాంధవా, ఇంకా ఎన్నాళ్ళయ్యా నాకీ పరీక్ష? దీనికి ఎప్పటికైనా అంతుందా? చివరిదాకా అలుపెరగని సైనికుళ్లా జీవితంతో పోరాడాలా? రాత్రంతా నిద్రలేకపోయినా పొద్దున్న మామూలు వేళకు తెలివొచ్చి లేచి తన నిత్యకృత్యాల్లో మునిగిపోయింది. రష్మి హాస్పిటల్కి వెళుతూ కొంత డబ్బు మంజరి చేతిలో పెట్టి, బాత్రూమ్ ట్యాప్ పాడైంది, ప్లంబర్ వచ్చి బాగు చేస్తాడు, అతను ఎంత అడుగుతాడో తెలుసుకునివ్వండి అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళిపోయింది. ప్రభాత్ రాత్రి డ్యూటీ చేసొచ్చి బెడ్రూమ్లో పడుకున్నాడు. రష్మి ఇచ్చిన డబ్బులు పర్సులో పెట్టడానికి పర్సు తెరిచిన మంజరికి ఒక విజిటింగ్ కార్డు కనపడింది. అది తీసి చూసింది. మల్లికార్జున్ రెడ్డి అనుంది. ఆ కార్డు తన పర్సులో ఎందుకు అని ఆలోచించిన మంజరికి గుర్తుకొచ్చింది. రష్మి, ప్రభాతులు వీలున్నప్పుడల్లా సరదాగా పార్టీలివ్వడం అలవాటు. రష్మి కేకులు చాలా బాగా చేస్తుంది. డిఫరెంట్ వెరైటీస్ చేయడం, దానిమీద ఐసింగ్ చేయడం అన్నీ చాలా బాగా చేస్తుంది. వంటకు మాత్రం బయటనుంచి ఎవరినైనా పిలుస్తారు. మంజరొచ్చాక అలా పిలవడానికి ఒప్పుకోలేదు. ఇంట్లోనే అన్ని రకాలు తయారు చేసేది. పాకశాస్త్రం కూడా ఒక కళ అన్నది మంజరి వంట తిన్నవాళ్లకు అనిపిస్తుంది. పార్టీ నాడు అన్నీ తయారు చేసి మైక్రోవేవ్లో పెట్టడానికి వీలుగా ఉన్న కంటైనర్స్లో అందంగా అమర్చింది. వచ్చిన గెస్టులంతా ఆ రోజు వంటను మెచ్చుకున్నారు. అందులో ఒకరు కేటర్ పేరు చెప్పండి, నెక్స్ట్ మేం కూడా వాళ్ళనే పిలుస్తాం అన్నారు. రష్మి అప్పుడు మంజరిని చూపించి జోక్గా మంజరి కేటరర్స్ అంది. పార్టీ అయిపోయాక మల్లికార్జున్ రెడ్డి మంజరి దగ్గరకు వచ్చి తనను తాను పరిచయం చేసుకున్నాడు. నా పేరు మల్లికార్జున్. నేను హోటల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. మీరు నాతో కలిస్తే మనిద్దరం పార్ట్నర్స్గా హోటల్ స్టార్ట్ చేయొచ్చు. మీకు సమ్మతమైతే నాతో చెప్పండి అని తన కార్డు ఇచ్చాడు. ఈ కార్డు అప్పుడు అతనిచ్చిందే. అదంతా జ్ఞాపకం వచ్చింది మంజరికి. ఇప్పుడు అతనికి ఫోన్ చేసి ఇంకా ఆఫర్ ఉందో లేదో కనుక్కుంటేనో అనిపించింది. మళ్ళీ భయం. అతను సీరియస్గా అనలేదేమో. క్షణికంగా మాట్లాడిన మాటలు కాదు కదా. అయినా అవసరం తంది. ఫోన్ చేసి కనుక్కుంటే అతను ఉందంటే ఇది కూడా ట్రై చేసి చూడొచ్చు. ఇంకా జీవితం ఏ ఏ మలుపులు తిరగబోతోందో. 2 రోజులు బాగా ఆలోచించుకున్నాక అతనికి ఫోన్ చేయడానికే నిర్ణయించుకుంది. ఫోన్ చేయగానే అతనే ఫోన్ ఎత్తాడు. తన పేరు, పరిచయం, ఎక్కడ కలుసుకుంది అన్నీ వివరంగా చెప్పి, ఇదివరలో మీరు చెప్పిన ప్రపోజల్ ఇంకా ఉంటే నేను మీతో జాయిన్ అవడానికి రెడీ అని రష్మి వాళ్ళు ఊరు మారుతున్నట్లు చెప్పింది. మంజరి ఒప్పుకున్నందుకు అతను చాలా సంతోషించి వెస్ట్ వెంట్రసన్లో జాగా చూసి ఆమెను కలుస్తానన్నాడు.
మంజరి జీవితంలో మరో అధ్యాయం మొదలైంది. ఇద్దరు ముగ్గురు పనివాళ్లతో ఇండియన్ రెస్టారెంట్ స్వాద్ అన్న పేరుతో మొదలైంది. కొద్ది కాలంలోనే పేరు రావడంతో కస్టమర్లు పెరిగారు. మంజరి స్టూడియో అపార్ట్మెంట్ అద్దెకు తీసుకుంది. బిజినెస్ బాగా నడవడంతో ఆమె షేర్ మనీ ఆమెకు బాగానే ముడుతోంది. మల్లికార్జున్ సలహాతో సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కుని డ్రైవింగ్ నేర్చుకుంది. నళిని, ఆమె భర్త మంజరి సాధించిన ఈ విజయాన్ని మనస్ఫూర్తిగా హర్షించారు. ప్రభాత్, రష్మి కాలిఫోర్నియా నుంచి ఎప్పుడు న్యూజెర్సీ వచ్చినా స్వాదులో టిఫిన్ తింటామని, ఆమె ఎప్పుడు కావాలన్నా వాళ్ళిల్లు ఆహ్వానం పలుకుతుందని చెప్పారు. మంజరి సలహా మేరకు వీకెండ్స్ లో బఫే లంచ్ ఇంట్రడ్యూస్ చేశారు. స్వచ్ఛమైన ఆంధ్ర భోజనం, గోంగూర, కందిపొడి, ఆవకాయ సమేతంగా సర్వ్ చేయడం మొదలుపెట్టేసరికి రెస్పాన్స్ బాగా వచ్చింది. ఆవకాయ, గోంగూరకు ఆమడ దూరమైన పరిగెట్టడానికి సిద్ధమన్న సంగతి నిరూపించారు అక్కడున్న ఆంధ్రులు. సమయంతో పాటు పరుగులు పెడుతూ పోయే నాగరిక ప్రపంచానికి అలవాటు పడుతున్న యువతకు రుచులు కావాలి. కానీ చేసుకునే ఓపిక, సమయం లేదు. ఇదివరకులా ఆడపిల్లలు వంట చేయడం అది మాదే కాదు మీది కూడా అనే పరిస్థితి వచ్చింది. అలాంటి వాతావరణం ఏర్పడినప్పుడు ఇలాంటి హోటళ్లకు డిమాండ్ తప్పకుండా ఉంటుంది. ఇండియాలో వీధి వీధికి వెలిసిన కర్రీ పాయింట్స్, స్వగృహ ఫుడ్స్ దీనికి తార్కాణం. ఇప్పుడు నళినిని కలవడానికి వెళ్లాలంటే కారు డ్రైవ్ చేసుకుంటూ ప్లెయిన్ బోరో నుంచి ఎడిసన్కు వెళుతోంది రూట్ మ్యాప్ పెట్టుకుని. ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్నదాల్లా డ్రైవ్ చేస్తోంది. ఇది వరలో కొడుకు పక్కనో నళిని పక్కన కూర్చుని వాళ్ళు డ్రైవ్ చేస్తుంటే అన్నీ చాలా విచిత్రంగా అనిపించేది. ఫలానా చోటుకి వెళ్లాలంటే రూటు నెంబర్లు, ఏ రోడ్ నుంచి వెళ్లాలో, మధ్యలో వచ్చే టోల్ గేట్లు, టర్న్ పైకల గురించి మాట్లాడుకుంటుంటే అన్నీ విచిత్రంగా విని మంజరి ఇప్పుడు అవన్నీ తాను నేర్చుకుంది, చెప్పగలుగుతోంది. మొట్టమొదట ఫ్లైట్ ఎక్కడానికి భయపడిన ఆమె ధైర్యం కూడదీసుకుని జీవిత గమనంలో ఎవరూ ఊహించినంత ముందుకు సాగిపోయింది. అవసరం మనిషికి అన్నీ నేర్పుతుంది. జీవితంలో ముందుకు సాగాలంటే నిత్య విద్యార్థిలా పాఠాలు నేర్చుకుంటూ పోవడమే. మల్లికార్జునకు సుమారు 45 సంవత్సరాలుంటాయి. ఇండియాలో కొంచెం పొలాలున్న, చదువు మీద శ్రద్ధతో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. తండ్రికి చిన్నపాటి బిజినెస్ ఉంది. తండ్రి తన బిజినెస్ చూసుకోమంటే కాదని ఉద్యోగం చేయడానికి అమెరికా వచ్చాడు. కొద్ది రోజులు ఉద్యోగం చేశాక అతను ఆశించిన థ్రిల్లు దొరకలేదు. ఏదో చెయ్యాలన్న తపన, తన సొంత బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నాడు. అలా ప్రయత్నిస్తున్న తరుణంలో మంజరిని కలవడం, అతని మనసులో ఎప్పటినుంచో ఉన్న కోరిక ఆమె ముందు పెట్టడం జరిగింది. వెంటనే రెస్పాన్స్ ఇవ్వకపోయినా కొద్ది కాలంలోనే ఆమె నుంచి రెస్పాన్స్ రావడం, బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. అనుకున్న దానికంటే మంచి లాభాలు రావడంతో ఇంకా పెంచాలన్న ఆలోచనలో ఉన్నాడు మల్లికార్జున్. అతని ఆలోచనల గురించి మంజరికి తెలీదు. ఆమె జీవితం ఊహించిన దానికన్నా బాగానే ఉంది. కొన్నాళ్ల దాకా రేపు ఏమవుతుందన్న భయం లేదు. కాదంటే ఇంకొద్ది రోజుల్లో సిటిజన్షిప్ కు అప్లై చేయొచ్చు. సిటిజన్షిప్ వస్తే గవర్నమెంట్ నుంచి కొంత డబ్బు రూపేణా సహాయం అందుతుంది. మెడికల్ ఫ్రీ కాబట్టి అంత ప్రాబ్లం ఉండదు. ఇంకా నచ్చకపోతే ఈ కూడబెట్టిన డబ్బుతో ఇండియాలో హాయిగా బతకచ్చు. కష్టాలు మనిషిని రాటు తెలుస్తాయన్న దానికి నిదర్శనం మంజరి జీవితం. ఎన్నో కష్టాలు ఎదుర్కొంది. ఎన్నో మలుపులు తిరిగింది ఆమె జీవితం. అయినా చెక్కు చెదరని ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతోంది. ఇప్పటిదాకా భగవంతుణ్ణి నమ్ముకుని సన్మార్గంలో తాను చేసే పనిలో శ్రద్ధాసక్తులతో పనిచేస్తూ పోయింది. తన మనసు తన ఆధీనంలో ఉంటే తామరాకు మీద నీటి బొట్టులా జీవనం సాగించడం పెద్ద కష్టమేమీ కాదు. శనివారం బఫే లంచ్లో ఒక ఫారినర్ను చూసి ఆశ్చర్యపోయింది మంజరి. అప్పుడప్పుడు ఇండియన్ రెస్టారెంట్స్ కు విదేశీయులు వస్తారని వింది, చూసింది కూడా. కానీ ఆవకాయ, గోంగూరను రిలీజ్ చేసే మనిషిని మొదటిసారి చూసింది. మంజరి, మీట్ మై ఫ్రెండ్ మిస్టర్ జాన్ అన్నాడు మల్లికార్జున్. చేతులు జోడించి నమస్కారం అన్నాడు. మంజరికి మరో షాక్. ఆమె ముఖ కవళికలు పరీక్షించిన జాన్ అన్నాడు. అంతగా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. ఐ లైక్ తెలుగు అన్నాడు. జాన్ తల్లి అమెరికన్, తండ్రి తెలుగువాడు. జాన్ తండ్రి చాలా ఏళ్ల క్రితం అమెరికా వచ్చేసిన వాళ్లలో ఒకరు. ఇక్కడికొచ్చాక డబ్బు బాగానే సంపాదించాడు. జాన్ తల్లితో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నాడు. వాళ్ల వివాహ జీవితం వయసు 10 ఏళ్లు. జాన్కి 8 ఏళ్లుండగా అతని తల్లిదండ్రులు విడిపోయారు. జాన్ మాత్రం తండ్రితో ఉండిపోయాడు. జాన్ తండ్రి మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. ఈసారి ఇండియన్ డైవర్సీని. ఆమెకు జాన్ పట్ల ప్రేమ లేక నిర్లక్ష్యంగా చూసేది. ఇది భరించలేని తండ్రి జాన్ను బోర్డింగ్ స్కూల్లో పెట్టి చదివించాడు. జాన్ కాలేజీ చదువు పూర్తి చేసేసరికి లంగ్ క్యాన్సర్తో సవతి తల్లి కాలం చేయడం జరిగింది. ఈ సంఘటన తర్వాత తండ్రి జాన్ను తన దగ్గరే ఉంచుకున్నాడు. తండ్రి కొడుకుల మధ్య అనుబంధం పెరిగింది. అమెరికా వచ్చి ఇన్ని రోజులైనా జాన్ తండ్రికి తన సంస్కృతి, భాష పట్ల విపరీతమైన అభిమానం. తండ్రి ద్వారా జాన్ కూడా తెలుగు భాష, సంస్కృతి పట్ల వ్యామోహం పెంచుకున్నాడు.
అందుకే అతనికి తెలుగు భోజనం అంటే కూడా చాలా ఇష్టం. మా ఇద్దరికి ఒక ఇండియన్ రెస్టారెంట్లో పరిచయం అయింది. నేను రెస్టారెంట్ పెట్టానని తెలిసి ఇక్కడికొచ్చాడు. ఇది అతని గురించిన వివరాలు సంక్షిప్తంగా అంటూ ముగించాడు మల్లికార్జున్. ఆ తర్వాత అతని రాకపోకలు ఎక్కువయ్యాయి. మల్లికార్జున్ మంజరి కన్నా 10 ఏళ్లు చిన్నైనా ఎప్పుడూ ఆంటీ అన్న పిలుపు కాక పేరు పెట్టే పిలుస్తాడు. మంజరి కూడా దానికి ఎప్పుడూ అభ్యంతరం తెలపలేదు. ఎవరు ఎలా పిలిచినా ఆమెకు పట్టింపు లేదు. పిలుపులో ఏముంది, పిలిచే మనసులో ఉండాలి కాని అన్న భావన ఆమెది. రెస్టారెంట్కు జాన్ రాకపోకలు ఎక్కువయ్యాయి. ఎందుకొస్తున్నాడో తెలీదు. మంజరి ముందు పట్టించుకోలేదు. మల్లికార్జున్ ఫ్రెండ్ కాబట్టి అతని కోసం వస్తున్నాడు అనుకుంది. కస్టమర్లు లేనప్పుడు మల్లికార్జున్ ఆమె మాట్లాడుకుంటూ కూర్చుంటారు. మల్లికార్జున్ ప్రస్తుత ప్రపంచం, మనుషులు, జరుగుతున్న సంఘటనల గురించి మాట్లాడతాడు. ఆమె వింటుంది. ఆధ్యాత్మికత వైపు ఆమె ఎక్కువ మొగ్గు చూపుతుందని తెలుసుకుని అప్పుడప్పుడు భగవద్గీత, పూజలు, వాటి వైశిష్ట్యం కూడా మాట్లాడతాడు. ఒకరోజు మల్లికార్జున్ మాట్లాడిన విషయం మీద చాలాసేపు చర్చ జరిగాక అంది మంజరి. ఎవరైతే ఒక లక్ష్యం లేకుండా ఊరికే పనులు చేసుకుంటూ పోతారో వారు బాధలకు గురవుతారు. అంటే అపజయాలు ఎదురవుతాయి. అలాగే తన కోసం కాకుండా డాంబికం కోసం, లోకం దృష్టిలో పడ్డం కోసం, తనను ఎవరైనా పొగడాలన్న తాపత్రయంతోనో పనిచేస్తారో వారికి బాధలు తప్పవు. జీవితం అన్నాక ప్రతి మనిషికి ఒక లక్ష్యం ఉండాలి. దాన్ని సాధించడానికి సరైన మార్గం అన్వేషించి దాని గుండా ప్రయాణం చేయాలి. ఎదుటివాడి మెప్పు కోసం, పొగడత కోసం తాపత్రయపడకూడదు. ఈ రోజుల్లో భక్తి కూడా ఒక డాంబికంగా తయారైంది. అందుకే అడుగడుగున బాబాలు అవతారాలు ఎత్తుతున్నారు. మనని మనం సన్మార్గంలో నడిచేటట్లు చేయడానికి, మతం కాని దేవుడి పేరు మీద వ్యాపారాలు చేయడానికి, స్త్రీలను వాడుకునేందుకు కాదు. ఈ ముసుగులు వేసుకోవడం ఎంతవరకు సమంజసమో నాకు అంతుపట్టడం లేదు. ఏ కోణం నుంచి చూసినా ప్రతి దాంట్లో స్త్రీ అన్ని విధాలా ఎక్స్‌ప్లాయిట్ చేయబడుతోంది. అప్పుడే అక్కడికి వచ్చిన జాన్, మీరు ఆధ్యాత్మిక పుస్తకాలు ఎక్కువ చదువుతారనుకుంటాను అన్నాడు. నేను ప్రపంచాన్ని చదువుతాను. మన చుట్టూ ఉన్నది అర్థం చేసుకోవాలి కదా. నా చదువంతా ఇండియాలో ఉన్నప్పుడు చదివిందే. ఇప్పుడు జీవిత సమరంలో సరిపోతోంది. కొంచెం సేపు పూజ, ధ్యానం చేసుకునేసరికే సమయం గడిచిపోతుంది. ఇప్పుడు పుస్తకాలు లేవు, పుస్తక పఠనం లేదు అంది మంజరి. ఇఫ్ యూ వాంట్, మా ఇంట్లో ఉన్నాయి. మా ఫాదర్కి చాలా ఇంట్రెస్ట్. ఆయన చాలా పుస్తకాలు కలెక్ట్ చేశారు. ఈ మధ్యనే నా ధ్యాస కూడా ఇండియన్ ఫిలాసఫీ మీదకు మళ్ళుతోంది. ఐఆమ్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ భగవద్గీత అన్నాడు జాన్. అయితే మీ గీతాపట్నం ఎక్కడ దాకా వచ్చింది, ఎంతవరకు అర్థం చేసుకున్నారు అంది మంజరి. నాకు 6వ అధ్యాయంలో 17వ శ్లోకం బాగా నచ్చింది. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావా బోధస్య యోగో భవతి దుఃఖః. మితమగు ఆహారము, నడత, నిద్ర, మెలకువలతో ఉచిత రీతిని నడిచే మనిషికి దుఃఖ నాశనముగు ధ్యానయోగము సిద్ధిస్తుంది. అతి సర్వత్రా వర్జయేత్ అంటారు కదా. అంటే మానవుడికి తృప్తి అన్నది అవసరమని అర్థం. మన ఇంద్రియాల ప్రభావం మన మీద పడుతుంది. అందుకే దాని నియంత్రణ ముఖ్యమైంది. మన శారీరక శ్రమను బట్టి మనం భోజనం చేయాలి. దురదృష్టవశాత్తు జరిగింది ఏంటంటే శ్రమజీవికి ఆహారం ఎక్కువ కావాలి కానీ అది అతనికి తక్కువ దొరుకుతోంది పేదరికం వల్ల. గీతలో చెప్పేది మన నిత్య జీవితంలో అన్వయించుకోవాలనిపిస్తోంది. యుక్తాహారము అంటే మనకు సరిపడినంత అనే కదా అర్థం. మామూలు భాషలో చెప్పాలంటే శ్రమజీవికి ఎక్కువ క్యాలరీలు కావాలి, శ్రమ చేయని వాడికి తక్కువ. కానీ ఇది రివర్స్ అవడంతో ఇద్దరూ రోగగ్రస్తులవుతున్నారు. నేనింకా డీప్గా చదవలేదు. బహుశా 26వ శ్లోకంలో అనుకుంటా. మనశ్చంచలం స్థిరం. మనసు చంచలము, స్థిరత్వము లేందని చెబుతోంది గీత. ఆ మనసును నిగ్రహించి మన వశంలోకి తెచ్చుకుంటే మన ఆత్మ మన వశంలో ఉంటుంది. కానీ ఎంతమంది కృష్ణ భగవానుడు చెప్పింది అర్థం చేసుకుంటున్నారు? ప్రవచనాలు అందరూ వింటారు. ఆ విన్నవన్నీ ఆచరణలో పెడితే ఈ ఈర్షలు, అసూయలు, హింసాకాండలు, దోపిడీలు, మానభంగాలు ఇవన్నీ ఉండవనిపిస్తోంది. మనని మనం సంస్కరించుకునేందుకు ఇది ఒక మార్గదర్శిగా తోడ్పడుతుంది. కానీ చాలామంది గీత చదవడమే కాక ఆత్మ బోధ కూడా చేసుకోవాలని నా అభిప్రాయం. నాకు తెలియకుండానే చాలా మాట్లాడేశాను. రోజు రోజుకి మా నాన్నగారి ప్రభావం నా మీద కలుగుతోంది. అందుకే గీత, ఉపనిషత్తులు, పురాణాల ప్రసక్తి వస్తే నన్ను నేను మర్చిపోతాను అన్నాడు జాన్. అమెరికాలో ఉంటూ భారత సంస్కృతి సాంప్రదాయాల పట్ల అతని అభిరుచి, విజ్ఞానం మంజరికి ఆశ్చర్యంతో పాటు ఆనందాన్ని కూడా కలగజేసింది. రోజులు గడుస్తున్న కొద్దీ మంజరి, జాన్ల మధ్య వారిద్దరికీ ఇష్టమైన హిందూ సంపద, ఆకర్షణ పెంపొందింపజేసింది. ఆకర్షణ అన్నది ఎప్పుడు ఎందుకు ఏర్పడుతుందంటే దానికి సమాధానం ఎవరి దగ్గర ఉండదు. మంజరిలో ఏదో తెలియని శక్తి సూదంటురాయిలా జాన్ను ఆకర్షణకు లోన్ చేస్తోంది.
మంజరి కోసమే రోజూ రెస్టారెంట్కి వస్తున్నాడు. మల్లికార్జున్ జాన్ ఎందుకు వస్తున్నాడో ఊహించుకున్నాడు. అందుకే అతన్ని హెచ్చరించడం మంచిదనుకున్నాడు. జాన్, నువ్వేమీ అనుకోనంటే ఒక మాట. నువ్వు రోజూ రెస్టారెంట్కి వచ్చేది మంజరి కోసమే కదా. ఆమె నీకన్నా వయసులో పెద్దది. నువ్వు ఏం ఆశిస్తున్నావో నాకు తెలీదు అన్నాడు. నీకేంటి, నాకే తెలీదు. కానీ ఆమెలో ఏదో ఆకర్షణ నన్ను ఆమె వైపు లాగుతోంది. బహుశా అది పారలౌకికమేమో, నాకు తెలీదు. ఆమె ఎదురుగుండా కూర్చుని మాట్లాడుతుంటే నాకు బాగుంటుంది. అంతకన్నా ఆమె నుంచి నాకు ఏమీ ఆశలు లేవు. నీకు తెలుసు కదా, నాన్న సంసార జీవితం చూశాక నా మనసెప్పుడు పెళ్లివైపు మొగ్గు చూపలేదు. ఏ ఆడదాంతోనూ సంబంధము పెట్టుకోలేదు. కానీ మంజిరి వైపు ఎందుకు ఆకర్షితుడవుతున్నానో నాకు తెలీదు. ఆమె నాకన్నా 5, 6 ఏళ్లు పెద్దదే ఉండొచ్చు. అనుకోకుండా మా అభిరుచులు కలిశాయి. చూద్దాం ఏం జరుగుతుందో అన్నాడు జాన్. జాన్ దగ్గర నుంచి పుస్తకాలు తెచ్చుకుని ఇదివరలో తను వదిలేసిన అలవాటును మళ్లీ పునరుద్ధరించింది. పుస్తకాలు చదివాక దాని మీద ఇద్దరూ కూర్చుని విశ్లేషణ చేసేవారు. వాళ్ళిద్దరి వాద ప్రతివాదాల్లో ఇంకా లోతుగా సత్యాన్వేషణ కోసం తాపత్రయపడే శోధకుల్లా గోచరిస్తారు. ఇద్దరికీ ఆ వాద ప్రతివాదాల్లో కాలం తెలియడం లేదు. రెస్టారెంట్లో బాగుండదని, మల్లికార్జున్కు ఇష్టముండదేమో అని ఒకసారి మంజరి ఇంటి దగ్గర, ఇంకోసారి జాన్ ఇంటి దగ్గర కలుసుకునేవారు. చివరికి ఒకరోజు ఆగలేక జాన్ మంజరిని అడిగాడు, మన ఇద్దరి అభిరుచులు కలిశాయి కదా, మనిద్దరం ఎందుకు పెళ్లి చేసుకోకూడదు అని. మంజరి దెబ్బతిన్నదాల్లా చూసింది. ఈ వయసులో పెళ్ళా? ఎవరైనా వింటే నవ్వుతారు. ఆడది, విధవరాలు, 55 ఏళ్ల వయసులో పెళ్ళవసరమా? ఇన్నాళ్ళు ఒంటరిగా బ్రతికింది, ఇప్పుడు తోడవసరమా? ఆలోచనలో పడింది మంజరి. మంజరి ఏం మాట్లాడకపోవడం చూసి ఆమెకు కొంత సమయం ఇవ్వడం అవసరం అనుకున్నాడు. అందుకే ఆమెను వదిలేసి వెళ్ళిపోయాడు. మంజరి మనసులో అలజడి. మగవాడు కాబట్టి బయటపడ్డాడు. నిజంగా తనకు మాత్రం అతనంటే ఇష్టం లేదా? అది శారీరక ఆకర్షణ అవునో కాదో తెలీదు. కానీ అతన్ని చూసినప్పుడు తన మనసు స్పందించడం తెలుస్తోంది. ఏంటి ఈ వయసులో ఈ ఆలోచన? ఒంటరి బ్రతుకు విసుగు కలిగి తోడు కోరుకుంటోందా? ఎవరైనా అనుకుంటారనుకోకపోతే తన మనసు దీనిని అంగీకరించడానికి సిద్ధంగా ఉందా? దీని పరిణామం ఎలా ఉంటుంది? మగవాడి విషయంలో అనాది నుంచే పునర్వివాహం ఉంది. భార్య పోయిన 13వ రోజు పెళ్లి చేసుకోవచ్చు. అతనికి వివాహానికి వయసుతో సంబంధం లేదు. కాలం మారి ఆడవాళ్లు మళ్లీ పెళ్లి చేసుకుంటున్నా భారతీయుల్లో నడివయసు దాటాక పెళ్లి చేసుకోవడం ఎక్కడా చూడలేదు. సంఘం హర్షిస్తుందా అన్న అనుమానం. ఇక్కడిది కొత్త విషయం కాదు. లిండా 2 పెళ్లిళ్లు చేసుకుంది. అలాని ఆమె నడిచిన బాటలో నడవడానికి మనసు నిరాకరిస్తోంది. ఇక్కడ తనను వద్దని కాని వెక్రించేవాళ్లు కాని ఎవరూ లేరు. సలహా ఇచ్చేవాళ్లు లేరు. అంతా అగమ్య గోచరంగా ఉంది. మంజరి, ఏం ఆలోచించావు అంటూ మళ్లీ వారం తర్వాత వచ్చి అడిగాడు. ఆ మాత్రం సమయం ఆమెకు ఆలోచించుకునేందుకు కావాలని. ఈ వయసులో నాకు మళ్లీ పెళ్ళేంటి? రెండోది, నేను నీకన్నా పెద్దదాన్ని. నీ వయసు 55. ఇక్కడి ప్రకారం అది పెద్ద వయసు కాదు. నేను నీకన్నా చిన్నవాణ్ణి అన్నదానికి ఇక్కడ కూడా అది పెద్ద అభ్యంతరమైంది కాదు. బహుశా ఇండియాలో ఇది తప్పై ఉండొచ్చు. నీ నుంచి నేను ఏమీ ఆశించి పెళ్లి చేసుకోవడం లేదు. కోరికల కోసం పెళ్లి చేసుకునేవాడినైతే ఎప్పుడో పెళ్లి చేసుకునేవాణ్ణి. నువ్వు ప్రేమైక మూర్తివి. నీ సమక్షంలో ఒక విధమైన ప్రశాంతత కలుగుతుంది. మనిద్దరి భావాలు కలిశాయి. ఏ సంబంధం లేకుండా ఇలా గంటల తరబడి మాట్లాడుకుంటూ కూర్చోలేం. ఒక ఇంట్లో కలిసి ఉండలేం. నాకు నీ సన్నిధి, నీ చల్లని మాట కావాలి. మనిద్దరం 10 కులం, కలిసి నడుద్దాం. ఒంటరితనాన్ని పోగొట్టుకుందాం అన్నాడు. మంజరి కూడా తనకొక తోడు కావాలని అభిప్రాయపడింది. దేవుడు ఏం కోరి తన ముందు ఈ ప్రస్తావన వచ్చేటట్లు చేశాడో. జీవితంలో వచ్చిన ఎన్నో అనుకోని మార్పుల్లో ఇది ఒకటి. ఒంటరి ప్రయాణంతో అలసిపోయింది. జాన్ మోసగాళ్ల అనిపించడం లేదు. మోసం చేయడానికి తన దగ్గర డబ్బా, యవ్వనమా రెండూ లేవు. చాలా రోజుల తర్వాత ప్రతిమకు ఫోన్ చేసింది. ఇన్నాళ్ళు ఫోన్ చేయడానికి ధైర్యం చాలలేదు. ఆమె ముందు నుంచి హెచ్చరికిచ్చినా ఆమెవన్నీ అనుమానాలను కొట్టిపాడేసింది. తన జీవితంలో ఈ 5 ఏళ్లలో జరిగిన మార్పులు ఆమెకు తెలియదు. తన ఫోన్ నెంబర్ తెలియక ఆమె కూడా తనకు ఫోన్ చేసే అవకాశం లేదు. ఇన్నాళ్ళు తన మాట వెనక కష్టాలు కొని తెచ్చుకుంది. ఇప్పుడు ఆమె సలహా తీసుకోవడం మంచిదనిపించింది. ఫోన్ చేసిన మంజరి గొంతు వింటూనే బ్రతికే ఉన్నావా అంది. ఆమెకు కోపం వచ్చిందని గ్రహించి నవ్వుతూ బ్రతికే ఉన్నాను, అందుకే నీతో మాట్లాడుతున్నాను అంది. సంతోషం, ఎప్పటికైనా మేం గుర్తొచ్చాం అంది. ఈ మధ్యకాలంలో తన జీవితంలో జరిగిన సంఘటనలన్నీ ఏకరువు పెట్టింది. నీ మాట విన్నందుకు దేవుడు నాకు తగిన శిక్ష వేశాడు. కాని ఆ దేవుడే తట్టుకునే శక్తి కూడా ఇచ్చాడు అంది. నేను బతికున్నానన్న విషయం ఇప్పుడు గుర్తుకొచ్చినట్లుగా ఇదివరలో గుర్తుకు రాలేదా అంటూ ఒక్కసారి గొల్లుమంది. దేశం కాని దేశంలో ఎన్ని కష్టాలు పడిందో అన్న ఊహ ఆమె దుఃఖానికి కారణమైంది.
ఏ పిచ్చి, ఎందుకు ఏడుస్తున్నావు? ఇప్పుడంతా బాగానే ఉంది కదా అంది మంజరి. నీ కొడుకు వద్దన్నాక వాడికో లెంపకాయ తగిలి చిండియా వచ్చేయాల్సింది. ఇక్కడ మేమందరం ఆ మాత్రం నిన్ను ఆదుకోలేకపోదుమా? నీకు కొడుకు మీద ఉన్న నమ్మకం నా మీద లేదు. పోనీలే, ఇప్పుడు చెప్పు, ఎందుకు ఫోన్ చేశావు అంది ప్రతిమ. అప్పుడు వివరంగా తన జీవితంలో ఇప్పటిదాకా జరిగిందంతా చెప్పుకొచ్చింది. తన హోటల్ బిజినెస్ అంతా చెప్పింది. జాన్ గురించి, అతను తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమె సలహా కోరింది. నా సలహా ఎప్పుడూ వద్దనుకున్నదానివి, ఇప్పుడెందుకు అడుగుతున్నావు? ఇదివరలో నీ సలహా వినకపోవడంతో చాలా దెబ్బలు తిన్నాను. ఇప్పుడింక దెబ్బలు తినే ఓపిక లేదు. ఈ ఒంటరి ప్రయాణం ఇక చేయలేనిపిస్తోంది. కానీ ఈ వయసులో పెళ్లి చేసుకోవడానికి భయం. దాని మూలంగా మళ్ళీ ఏమైనా సమస్యలొస్తే భరించే ఓపిక నాకు లేదు. అందుకే నీ సలహా అడుగుతున్నాను అంది. నువ్వు చెప్పిందంతా విన్నాక మంచి వ్యక్తిలాగే ఉన్నాడు. ఇన్ని ప్రయత్నించావు, ఇది కూడా ప్రయత్నించు. నువ్వు నమ్ముకున్న భగవంతుడు నీకు బహుశా ఈ విధంగా మంచి చేద్దామనుకుంటున్నాడేమో. నీ దురదృష్టవశాత్తు ఇందులో కూడా నీకు అపజయం ఎదురైతే నేను నీకున్నానన్న సంగతి మాత్రం మరిచిపోకు. దేవుడు నీకు మంచి రోజు వచ్చేటట్లుగా చెయ్యాలని కోరుకుంటున్నాను అంది ప్రతిమ. చాలా రోజులు ఆలోచించి చివరకు జాన్‌తో పెళ్లికి అంగీకరించింది. గుళ్ళో దండలు మార్చుకుని రిజిస్టర్ ఆఫీసులో సంతకాలు పెట్టుకునేందుకు నిర్ణయించుకున్నారు. మల్లికార్జున్ మనస్ఫూర్తిగా అభినందించాడు. భయపడుతూనే మంజరి ఈ విషయం నళినికి, రష్మికి ఫోన్ చేసి చెప్పింది. వాళ్ళిద్దరూ ఈ వయసులోనే తోడు అవసరమని, మంజరి చేస్తోంది మంచి పని అని, పెళ్లికి తాము తప్పకుండా వస్తామని చెప్పారు. లిండాకు ఫోన్ చేసి చెప్పింది. మంచి పని చేస్తున్నావు. ప్రతిదానికి భయపడి ఎన్నాళ్ళు బతుకుతావు అంది. మంజరి జీవితంలో ఇంకో అధ్యాయం మొదలైంది. ఒక మంచి రోజు బ్రిడ్జ్ వాటర్ ఏడుకొండల స్వామి ఆలయంలో సన్నిహితుల మధ్యలో దండలు మార్చుకున్నారు. రిజిస్టర్ ఆఫీసులో సంతకాలు పూర్తయ్యాయి. యుఎస్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం వారి వివాహం పూర్తయింది. రష్మి, నళిని మంచి పట్టుచీరలు కొన్నారు. ఈ పెళ్లి మీ జీవితంలో అన్ని సుఖాలు తేవాలని కోరుతున్నాను అంటూ చిన్న నెక్లెస్ ప్రజెంట్ చేసింది రష్మి. మంజరి ఎంత వద్దన్నా వినలేదు. మల్లికార్జున్ రెస్టారెంట్లో డిన్నర్ అరేంజ్ చేశాడు. మల్లికార్జున్ భార్య కూడా పెళ్లి వేడుకల్లో ఆనందంగా పాల్గొంది. ఆ రోజు అందరూ ఎంతో ఆనందంగా గడిపారు. మంజరి తన అపార్ట్మెంట్ ఖాళీ చేసి జాన్ ఇంటికి మారిపోయింది. 2 ఏళ్ల క్రితం జాన్ తండ్రి మరణించాడు. తండ్రి మరణం తర్వాత అతన్ని ఒంటరితనం వేధించడం మొదలుపెట్టింది. అతని తల్లిని చేసుకుని తండ్రి ఎక్కువ సుఖపడలేదు. ఇద్దరికీ ఎప్పుడూ అభిప్రాయ భేదాలే. బహుశా కల్చర్ డిఫరెన్స్ మూలానేమో. ఒకరోజు లైబ్రరీలో పుస్తకాలు చూస్తున్న మంజరి ఒక పుస్తకం మీదున్న పేరు చూసి, ఇది ఎవరి పేరు? మీ నాన్నగారి పేరా? కాదు, నా పేరే. అమ్మ పట్టుబట్టి నా పేరు జాన్ అని పెట్టింది. మా తాతగారి పేరు జనార్దన్. అందుకని మా నాన్నగారు నా పేరు జనార్దన్ అని పెట్టి ముద్దుగా జెన్నీ అని పిలిచేవారు అన్నాడు. అలా అయితే నేను జెన్నీ అని పిలుస్తాను అంది మంజరి. నాకెలా పిలిచినా అభ్యంతరం లేదు అన్నాడు. వాళ్ళిద్దరూ సంఘం దృష్టిలో భార్యాభర్తలు. ఇద్దరూ స్నేహితులు, సహపాఠకులు, సహపదికులు. వారి మధ్యున్న ప్రేమ అలౌకికమైన ప్రేమ. పొద్దున్న లేవడం, యోగా, మెడిటేషన్, వాకింగ్, యోగాసనాల గురించి చర్చ, లేక పురాణాల్లోంచి కొన్ని భాగాలు తీసుకుని వాటి గూర్చి చర్చ. ఇదే వాళ్ళ నిత్య కార్యక్రమం. ఇది కాక తోట పని, ఇంటి పని, వంట పని అన్నీ కలిసి చేసుకునేవారు. ఇద్దరిది ఒకే మాట, ఒకే బాట. భగవత్తత్వాన్ని అర్థం చేసుకునే ప్రక్రియలో వారిద్దరూ భాగస్వాములు. రామకృష్ణ పరమహంస భార్యలో కాళికాదేవిని దర్శించారట. వారిద్దరి సంబంధాన్ని మానవులు అర్థం చేసుకోలేదని భావించేవారట. ఆమె అతని మొదటి శిష్యురాలు. ఇక్కడ వాళ్ళిద్దరూ రామకృష్ణ పరమహంస, శారదామైల అంటే కాకపోవచ్చు. కానీ వాళ్ళు నడిచిన బాట నిన్నుకొని భక్తి మార్గం వైపు పయనిస్తూ, వాళ్ళ బోధనలోని సారాన్ని గ్రహించి మానవ సేవే మాధవ సేవ అన్నదాన్ని పాలిస్తూ ముందుకు సాగడానికి ప్రయత్నించడంలో తప్పు లేదు. అదేవిధంగా జెన్నీ సహచర్యంలో మంజరి ఇతర మతాలు, వాళ్ళ ఫిలాసఫీ కూడా అధ్యయనం చేయడం మొదలుపెట్టింది. దారులు, కొలిచే విధానం వేరు కాని సర్వమతాల సారం ఒకటే. ఆ మంత్రగ్రంథాలు అవగాహన చేసుకునే విధానంలో అభిప్రాయ భేదాలు కలిగి మతంలో చీలికలు, శాఖలు ఏర్పడతాయి. దాంతో అది కలహాలకు నాంది పలుకుతుంది. అన్ని జీవులలో దైవత్వాన్ని చూడగలగాలి. మానవ జీవితంలో దాస్యకారకాలు, కామము, స్వార్థము, దీన్ని జయించగలిగితే భగవంతుణ్ణి దర్శించగలుగుతాం. మంజరి మామూలుగా రెస్టారెంట్కు వెళ్ళొస్తోంది. జాన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. పెళ్ళయ్యాక వాళ్ల వృత్తులు సక్రమంగా చేసుకుంటూనే వారి కొత్త జీవితాన్ని వాళ్ళు కోరుకున్న విధంగా జీవిస్తున్నారు. ఎక్కువ మార్పులు లేకుండా జీవితం ఆనందంగా సాగిపోతోంది.